ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు, ఎస్పెషల్లీ ఇటీవల జరిగినటువంటి పరిణామాల పట్ల యావత్ దేశమంతా, ఎస్పెషల్లీ హిందువులంతా కూడా తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అనేక మంది దీని మీద, ఈ సంఘటనల మీద మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో చోటు చేసుకున్నటువంటి అంశాలు కావచ్చు, అంతేకాకుండా వీటి మీద ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఇంత ఆవేదన వ్యక్తమవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడికి స్వామీజీలు అలాగే సాధు సంతులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు తిరుమలలో జరుగుతున్నటువంటి అంశాలే కాదు, హిందూ మతం మీద జరుగుతూ ఉన్నటువంటి అనేక అంశాల మీద చర్చించి హిందూ మతానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ సనాతన ధర్మాన్ని జనాల బాహుల్యంలోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఇక్కడ సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. సో మనతోటి చాలామంది స్వామీజీలు ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడదాం. స్వామి చెప్పండి, మీరు ఇప్పుడు తిరుమలలో జరిగినటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి అసలు ప్రధాన కారణం ఏంటి? అంటే ఇలా జరగడం వెనక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటి అనుకుంటున్నారు? ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని? సాధారణంగా తిరుమల విషయంలో మేము ఎవరో అంత సులభంగా ఒక మాట మాట్లాడాం. ఎందుకంటే పవిత్రమైన క్షేత్రము, రెండోది అందరూ బాగా పనిచేస్తూ ఉంటారు. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, సవరించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ 1400 కేజీల బంగారం అది మధ్యలో దారి తప్పిపోతేనో అట్లాంటి విషయాలు వచ్చినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. సమాజం యొక్క బాధను మేము ప్రతిబింబిస్తాం, మేము బాధపడడం కాదు. హిందూ సమాజం యొక్క హృదయ స్పందనని మేము వ్యక్తం చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఏం జరిగిందంటే ఎవరు చేశారు, ఏం చేశారు అనేది కాదు, ఒక విషయం బయటకు వచ్చింది. రెండోది ఏంటంటే ప్రభుత్వమే బయటపెట్టింది. మేమేదో ప్రశ్నిస్తే దానికోసం ప్రభుత్వం ఏదో చేసి బయటపెట్టిన విషయం కాదు. కాబట్టి అంటే 300 రూపాయలు 400 రూపాయలకు అయితే నెయ్యి రాదు. ఇప్పుడు ప్రతి దాంట్లో స్థాయి ఉంటుంది కదా. 300 రూపాయలకు ఉంటాయి, 4 జీడిపప్పు ఉందనుకోండి, కిలో 1500కు ఉంది, 1000కు ఉంది, 400కు ఉంది. నెయ్యి కూడా అంతే, స్వచ్ఛమైన స్వదేశీ ఆవు నెయ్యి 4000, 6000, 8000 కూడా ఉంది బయట. సో అంత పెట్టి లడ్డు చేసే స్థితి లేదు. ఎందుకంటే లడ్డు చేయటం, ఇవ్వటం, రోజుకి 3 లక్షలు 4 లక్షల లడ్డు తయారు చేస్తున్నారు. ఆర్థికపరమైన అంశంగా ఆలోచించారు వాళ్ళు. ఆర్థికపరంగా ఆలోచించి ఏం చేశారంటే చేసేస్తే అయిపోతుందని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది మెడకు చుట్టుకుంది. ఎందుకంటే దాన్ని ఎప్పుడైతే నెయ్యి లార్జ్ స్కేల్లో, పెద్ద స్థాయిలో ఎవరు చేయడానికి అవకాశం లేదు. మనం తాగే పాలే పౌడర్తో తయారు చేస్తున్నారు. ఆ పౌడర్ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. నెయ్యి అనే కాన్సెప్ట్ ఇతర దేశాల్లో లేదు. వాళ్ళు కేవలము గడ్డలుగా ఉండేటువంటి వెన్నం తింటారు. తింటే కూడా అక్కడ నెయ్యి కాచుకొని మళ్ళాగా నెయ్యి వేసుకొని భోజనం చేయడమో లేకపోతే ప్రసాదాలు చేయడమో అవసరమే వాళ్ళకి లేదు ఇతర దేశాల్లో. కానీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఇవ్వవలసిన వేలాది టన్నుల నెయ్యిని సమకూర్చుకోవాలంటే పౌడర్ లాగానే నెయ్యి కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అక్కడ నెయ్యి అంటే ఆవు నెయ్యి, గేదె నెయ్యి, గుర్రం నెయ్యి, గాడిద నెయ్యి, ఒంటి నెయ్యి ఉండదు, మొత్తం అంతా ఒకటే. అలా జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు, ఏం జరిగిందో మనకు తెలియదు. కాబట్టి దాన్ని ఇవన్నీ రేపు పరిశీలన జరిగితే తెలుస్తుంది. ఇవన్నీ రేపు ఎవరైనా మనం అడుగుతున్నాం, సుప్రీంకోర్టు జడ్జి ఇది విచారిస్తే బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు దేవాలయాల కేంద్రంగా ఇలాంటి ఇష్యూస్ జరగడం అంటే రాజకీయపరమైనటువంటి అంశాలు అక్కడ కేంద్ర బిందువు అవుతున్నాయి. గతంలో చూసాం, లేనటువంటి పింక్ డైమండ్ ఉంది అని చెప్పేసి 2019 ఎన్నికల్లో ఏం జరిగింది. 2024 వచ్చేసరికి ఇప్పుడు నెయ్యి అనేటువంటి ఒక అంశం వచ్చింది. సో ఇలాంటివన్నీ కూడా ఈ రాజకీయ చేతుల ఇప్పుడు మనం చెప్పేది ఒకటే, ఎవరు అధికారంలో ఉన్నా దేవాలయాల విషయంలో ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది తప్ప మంచి పేరు రాదు. ఎందుకు అంటే అది మీరు చేయాల్సిన పని కాదు. ఇప్పుడు ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా తయారైంది. మీరు ఏ దేవాలయ కమిటీ, కాణిపాకం తీసుకోండి, లేకపోతే శ్రీశైలం తీసుకోండి, లేకపోతే శ్రీకాళహస్తి తీసుకోండి, ఇంకొకటి తీసుకోండి. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఇంక అన్ని చైర్మన్లు అయిపోయిన తర్వాత ఎవరికి ఇంకేం దొరకలేదనుకోండి, ఆర్టీసీ చైర్మన్ అని, ఇది సింగిల్ విండో చైర్మన్ అని, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అన్నీ అయిపోతాయి. ఇంక అన్నీ అయిపోయిన తర్వాత మిగిలిపోయింది దేవాలయ కమిటీ చైర్మన్ ఉంటుంది, దానికి వేస్తారు. కాబట్టి వచ్చేదే పాపం అతను ఒక రాజకీయ ఆకాంక్షతో వస్తాడు, ఏదో ఒకటి చేసుకోవాలని. ఇంకా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన వ్యవహారం ఆయన మొదలు పెడతాడు. ఇది చెబితే ఏ పార్టీ వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు ఒక పైసా బడ్జెట్ ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్కి, దేవాదాయ వ్యవస్థకి, దేవాదాయ శాఖకి సంబంధం లేదు. దేవాదాయ శాఖలో కార్యదర్శిగా ఉండే, కమిషనర్గా ఉండే వాళ్ళు కూడా దేవాలయాల నుంచి జీతం ఇస్తారు. మీకెందుకు ఇక్కడ పని? కాబట్టి మీకు సంబంధం లేని పని మీరు నెత్తికెత్తుకున్నందువల్ల
మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే ఈరోజు ఏది జరిగిందో గతంలో ఎందుకు ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశం అవుతాయంటే, ఈరోజు నెయ్యి కల్తీ జరిగిందనేది ఒక్కటే కాదు, భక్తుల మనసుల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడూ లేనిది అలిపిరి దగ్గర భక్తుల మీద లాఠీచార్జ్ జరిగింది. ఎప్పుడూ లేనిది సుదూర ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల్ని మీరు ఆధార్ కార్డు తీసుకురాలేదని వెనక్కి పంపించేశారు. ఇప్పుడు పేదవాళ్ళు మన గ్రామాల్లో మన గ్రామాల్లో పేదవాళ్ళు కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళు ప్లాన్ చేసుకుంటే కానీ తిరుమలకు రాలేరు. ఎక్కడి నుంచో పాదయాత్ర చేసుకుంటూ వస్తే ఇక్కడి నుంచి వెనక్కి పంపించేస్తే ఎట్లా? ఇవన్నీ మనసులో గూడుగట్టుకున్నాయి. ఇవన్నీ మనసులో గూడుగట్టుకోండి ఇది దొరికింది. ఇప్పుడు హిందువులు వాటన్నింటినీ మనసులో పెట్టుకుని వీళ్ళు ఇలా చేశారు, మాకేదో దర్శనం చేయించలేదనో మాకేదో ప్రసాదం దొరకలేదనో మేము అనుకున్నాం. మాకు కాదు, అసలు వెంకటేశ్వర స్వామికి ప్రసాదం సరిగా చేయలేదు అనే ఒక ఆ బాధలోకి కలతలోకి వెళ్ళిపోయారు హిందూ సమాజం. అందుకని వాళ్ళ స్వయంకృతాపరాధం అది, వాళ్ళు చేసుకున్న పని, లేకపోతే వాళ్ళని ఎవరేమంటారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము ఇప్పుడు తిరుమలను ప్రక్షాళన అంటే అక్కడ ఉండే లోటుపాట్లు సరిచేయడమో లేకపోతే ఇంకేదో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది నమ్ముతున్నాం. కానీ వీళ్ళు కూడా దాన్ని రాజకీయ ఉపకరణంగా చేసుకుంటే 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ పార్టీలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టకండి. దాని గురించి ఆలోచించేటువంటి మంచి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి. అందువల్ల మీకు మంచి పేరు వస్తుంది. ఎస్పెషల్లీ దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటాం. సో దేవాలయాల ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ధర్మం మీద వచ్చినటువంటి ఆదాయంతో అసలు ఆ శాఖ పేరే కొంచెం విచిత్రంగా ఉంటుంది. అంటే దేవాలయాల మీద ఈరోజు వ్యాపారం జరుగుతుందని మనం భావించవచ్చంటారా? ఖచ్చితంగా ప్రభుత్వం నుండి ₹1 దేవాలయాలకి కేటాయించకుండా దేవాలయం సొమ్ము వారికి అనుకూలంగా మార్చుకోవడం అనేటువంటిది హిందూ సమాజం ఇది క్షమించేటువంటి విషయం కాదు. ఈ సమస్యలన్నింటికీ కూడా కారణం ఏంటంటే పూజ్య స్వామీజీ వారు చెప్పినట్లుగా ఈరోజు రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవాలయాలు మారాయి. దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు, ఇవి భక్తుల మనోభావాలకి ప్రతిరూపాలు. కాబట్టి ఈ భగవంతుని మీద భక్తి ఉన్నటువంటి వారు, ఈ ధర్మం మీద అవగాహన ఉన్నటువంటి ధార్మికవేత్తల యొక్క పర్యవేక్షణలో దేవాలయాలు సాగాలి. ప్రభుత్వం యొక్క గబంధ హస్తాల నుండి దేవాలయాలు బయటపడినప్పుడు ఇటువంటి సమస్యలు రావు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాదు అనేటువంటిది మా భావన. ఇప్పుడు ఎస్పెషల్లీ ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్, కామన్ గుడ్ ఫండ్ అని చెప్పి దేవాలయాల నుంచి ప్రభుత్వానికి కప్పం కట్టాల్సిన పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొన్ని కోట్ల రూపాయలు, 6A టెంపుల్ నుంచి కొన్ని డబ్బులు. సో ఈ డబ్బంతా కూడా నిజంగా హిందూ సమాజానికి వినియోగిస్తున్నారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారా, లేకపోతే ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్యాకేజీల రూపంలో బయటికి తీసుకెళ్లడం, వాళ్ళ యాత్రల రూపంలో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి వాదన ఉంది. మీరు దీంతో ఏకీభవిస్తారా? ఇప్పుడు విషయం ఏంటంటే ఇది కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వము, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను మాత్రం ఉండే ఈ విధంగా కప్పం చెల్లించమని అడగడం ఏమిటి? అంటే మిగతా వాళ్ళందరూ మతస్థులు కాదా? క్రిస్టియన్లకి చర్చిలు లేవా? వాళ్ళకి ఆదాయం లేదా? వాళ్ళ ఆదాయంలో ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు గవర్నమెంటు దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి? ముస్లింలకు మసీదులు లేవా? అక్కడ ఆదాయాలు లేవా? వారి దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నారు? అవునా? మరి అయినప్పుడు ఒక్క హిందువుల దగ్గర తీసుకోవటం అనేటువంటిది ఏమిటి? అసలు హిందువుల దగ్గర తీసుకోవటం ఎందుకు, తిట్టించుకునేది ఎందుకు? ఆ విధంగా తీసుకోవాల్సినటువంటి అవసరమే ఉండకూడదు అని మా డిమాండ్. రాష్ట్రంలో అనేక దేవాలయాలు ఉన్నాయి, అనేక హిందూ వ్యవస్థలు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ దేవాలయాలకు ఇందాక స్వామీజీ చెప్పినట్టు ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారుతోంది అంటున్నారు. అయితే ఇటీవల గత బోర్డులో మనం చూస్తే ఒక లిక్కర్ స్కాములో అరెస్ట్ అయ్యి ఉన్నటువంటి వ్యక్తి బోర్డు మెంబర్గా పనిచేశారు. ఒక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి బోర్డులో పనిచేశాడు. 900 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసి ఆ డబ్బుతో మోసం చేసినటువంటి వ్యక్తి బోర్డులో ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా నిజంగా ఆధ్యాత్మికతని తెలిసిన వాళ్ళైనా కనీసం వీళ్ళని ఎంతవరకు కరెక్ట్ అంటారు దీన్ని మీరు? అలా వీళ్ళందరూ చాలా మహానుభావులండి. అలాంటి మహానుభావులందరినీ కూడా ఆయన దేశంలో ఎంచి ఈ డైమండ్స్ అన్నమాట, నికారసైనటువంటి వజ్రాలు వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఉద్ధరించడం కోసం ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఎలాగ నెయ్యిని కల్తీ చేయాలి,
ఆ దర్శనాల టికెట్లు ఏ విధంగా బ్లాక్లో అమ్ముకోవాలి, అక్కడ కాంట్రాక్ట్స్ ఏ విధంగా కొట్టేయాలి, ఆదాయ మార్గాలు ఏ విధంగా పెంచుకోవాలి. ఒక్కడికైనా మీరు చెప్పేటట్టుగా తిరుమలలో ఉండేటటువంటి అక్కడ ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ ఎవరికైనా తెలుసండి? ఇలాంటి వ్యక్తుల్ని 72 మందిని ఒక జంబో ధర్మకర్తల మండలిని పెట్టారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇంతమందిని 15 మంది 13 మంది మరొక ఇద్దరు 15 మంది ఉండేవారు. దేనికోసం పెట్టాడు ఆయన? కాబట్టి తిరుమల తిరుపతి క్షేత్రం కానీ ఇతర దేవాలయాలు కానీ అక్కడ బోర్డు మెంబర్లకి కనీసం ఆ క్షేత్రం పైన ఒక అవగాహన ఉండాలి, ఆ దేవుడి మీద ఒక విశ్వాసం ఉండాలి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నీ క్షుణ్ణంగా తెలియాలి. దానికంటే ముందుగా సేవకుడై ఉండాలి, ఆ స్వామికి దైవానికి సేవ చేస్తున్నవాడే ఉండాలి. ఈ గుణాల వారి దగ్గర ఏమున్నాయండి? కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఎవరు నాస్తికుల్ని కరుణాకర్ రెడ్డి వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ ఏమో క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు. నిజంగా వాళ్ళ అమ్మాయి ప్రేమించింది ఎక్కడో చేసుకోండి, అది వేరు. తాను దగ్గరుండి వాళ్ళ అమ్మాయికి క్రైస్తవ సాంప్రదాయం చేయించాడు, అది మే బాధ. వాళ్ళ అమ్మాయి ప్రేమించి ఎక్కడో పెళ్లి చేసుకుంటే అది వేరు. అంటే హిందుత్వం మీద విశ్వాసం లేని వ్యక్తులు నాస్తికుల్ని చైర్మన్లుగా పెట్టి ఈరోజేమో వాళ్ళేమో దొంగ వేదాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఆ పుష్కరణకి వెళ్ళిపోయి నువ్వేం నీళ్ళు పోసేసుకుంటే అయిపోద్దా? ఎవడు నమ్ముతాడండి? ఏమండి మీలాంటి వాళ్ళ మాటలు? కాబట్టి తప్పనిసరిగా దేవాలయాల పట్ల ప్రభుత్వానికి ఇప్పుడు ఉండేటువంటి కూటమి పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎంతో నిబద్ధతతో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు ఆయన. ఆ ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి? వైసీపీ నాయకులు చేసుకోవాలి. నైనా మేము తప్పు చేశాము, ఆ తప్పే మమ్మల్ని ముంచేసింది, శంకరగిరి మాన్యాలకి మేము అందరం పోయాము, మా డిపాజిట్లు గల్లంతైపోయి ప్రాయశ్చిత్తం మేము చేసుకుంటే వచ్చేసారైనా ఆ దేవుడు వెంకటేశ్వరుడు కరుణిస్తాడేమో అని వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వాళ్ళేమో తప్పులు ఇంకా కప్పిపుచ్చుకొని పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నారు, వాగుతున్నారు. అందరి కోసం ఆయన ఏమో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఇది ధర్మం అంటే. కాబట్టి నిబద్ధతతో కూడినటువంటి నిర్ణయాలు చేపట్టాలి. అన్ని దేవాలయాల్లో కూడా సరే రాజకీయ నాయకులు మనం కాదనడంలే, మీరు ఆ రాజకీయ నాయకులు పెట్టుకోండి. దానితో పాటుగా సమపాలనలో ఇటు ఆధ్యాత్మికవేత్తలు మరి కొంతమంది సంఘ సంస్కర్తలు ఇలాంటి వాళ్ళని పెట్టుకొని చేస్తే చక్కగా కూర్చొని సముచితమైన నిర్ణయాలు తీసుకుంటారు, అందరి అభిప్రాయాలు క్రోడీకరించుకుంటారు. తద్వారా దేవస్థానాలకి హిందూ ధర్మానికి అందరికీ న్యాయం జరుగుతుంది. అంతే తప్ప ఈ జంబో ధర్మకర్త మండలి లాంటి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పాలనా విధానాలు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం కూడా చెక్ పెట్టి దానికి తిలోదకాలు ఇచ్చి ఒక మంచి నిర్ణయానికి తీసుకొస్తారని కోట్లాది మంది హిందువులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. స్వామి చెప్పినట్టు కనీసం గోవిందనామాలు తెలియనటువంటి వ్యక్తులు, తిరుమల కొండలో ఉన్నటువంటి ఆ 7 కొండల పేర్లు తెలియనటువంటి వ్యక్తులు, సో ఇలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళ వల్ల కొండ ప్రాశస్త్యం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకని స్వామీజీలని, సాధు సంతుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని ఈ దేవాలయాల్లోకి అడుగు పెట్టనివ్వట్లేదు? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేము తెలంగాణ నుంచి వచ్చాము, ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ సమావేశాలు జరుగుతున్నాయని. విషయం ఏంటంటే అన్ని దేవస్థానాల్లో ఈ చైర్మన్లు కానీ వివిధ వర్గాల వాళ్ళని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి అక్కడ ఆధ్యాత్మికత అనేది లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాటిని ముందుగా తొలగించాలి. రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చుకుంటే ఆధ్యాత్మికవేత్తలతో అలాగే సంఘ సంస్కృతులతో ఒక కమిటీ వంటి వేస్తే తప్పకుండా ఆ దేవాలయం యొక్క కీర్తి పెరుగుతుందని నా అభిప్రాయం. దేశవ్యాప్తంగా ఎస్పెషల్లీ హిందూ దేవాలయాలు, అలాగే గతంలో చాలామంది కొన్ని పుస్తకాలు రాశారు, 3 రోడ్ల కూడల్లో దేవుడు నిలబడిపోయాడు అంటే రకరకాలుగా హిందూ ధర్మం మీద దాడి జరుగుతోంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది. మీలాంటి స్వామీజీలు ఎక్కడన్నా అన్యాయం జరిగితే వెంటనే వచ్చి ఈ ఆవేదనని బయట చెప్తున్నారు. అయితే పరంపర పీఠాలుగా ఉన్నటువంటి చాలామంది వరకు కూడా ఇప్పటివరకు కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి కొంతమందిని చూసాం. దీని మీద మీరు ఏమంటారు స్వామి? దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలించే హక్కు లేదు. ఎందుకంటే సాంస్క్రిట్లో ఆదాయ అంటే తెలియదు, తొలగించబడిందని అర్థం. దేవాదాయ అంటే దేవుడు లేని శాఖ, ధర్మాదాయ అంటే ధర్మం లేని శాఖ. అందుకోసం ఈ దేవుడి మీద పెత్తనానికి ఇటువంటి శాఖలు కానీ రాజకీయంతో ప్రమేయం కానీ ఉండకూడదు.
స్వచ్ఛమైన భక్తులకి ఆ దైవం తొలగా రహస్యాలు తెలిసి భక్తితో వాళ్ళు ఏదైనా చేయగలరు. భక్తుడు చేసినట్టు భక్తి లేనివాడు చేయలేడు. అందుకోసమని ఈ ధార్మికమైన వ్యవస్థల్లో రాజకీయం కానీ లేదా ధార్మిక శక్తి లేని వాళ్ళు కానీ పని చేయలేరని నా అభిప్రాయం. ఓం నమో నారాయణ. ఇప్పుడు చాలా వరకు కూడా తిరుమలలో ఏం జరుగుతుందనేది మనం చూస్తూ ఉన్నాం. సో మీలాంటి వాళ్ళంతా కూడా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? రేపేమన్నా వెళ్ళి తిరుపతిలో ఆందోళన చేయడం కావచ్చు. ఈ అంశానికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్ష చాలామంది చేస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు మీరు ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచిదని చెప్తారు? ఈ యొక్క దేవాలయాలు పూర్వం నుంచి కూడా ఋషులు మునులు తపస్సు చేసి ఆ తపస్సు ద్వారానే ఈ దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఇసుంటి దుర్మార్గులు రాజ్యాకాంక్ష గల వాళ్ళు వచ్చి సనాతన ధర్మమైనటువంటి ఈ దేవాలయం యొక్క శక్తుల్ని తగ్గిస్తున్నారు. ఇది ఖచ్చితంగా గత గవర్నమెంటు కావాలని చేసిందే. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి, తద్వారా మా అన్యమతమైనటువంటి క్రిస్టియానిటీని మేము పెంపొందించుకోవాలనే సంకల్పంతో ఖచ్చితంగా ఇది చేసిందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే నిప్పు లేనిది పొగ రాదు కదా. అతిథి దేవోభవ అని అన్నం పెట్టిన సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని మోసం చేయాలని చూస్తే వాళ్ళే మోసపోతారు. ఎందుకంటే ఇప్పుడు జరిగింది అదే కదా. ఖచ్చితంగా మన కళ్ళ ముంగడ కనబడుతున్నది. ఎప్పుడైతే ఈ ధర్మానికి అన్యాయం జరిగితే పూర్వం ఎందరో ఈ ధర్మాన్ని చెడిపేయాలని ఎందరో వచ్చిళ్ళు, వాళ్ళే చెడిపోయారు, పారిపోయారు. కాబట్టి ఈ ధర్మం పోయేది కాదు, ఎప్పుడు ఉండేది. ఎందుకంటే యదా యదా హి ధర్మశ్చ గ్లానిర్భవతి భారత అభ్యుద్యానమ ధర్మశ్చ తదాత్మానాం సృజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థార్పణార్థాయ సంభవామి యుగే యుగే. పవిత్రమైన సాధు రూపంలా ఈ భారతవనిలో జన్మించి శిష్యుల్ని రక్షిస్తాను, దుష్టుల్ని శిక్షిస్తాను అర్జున అని భగవంతుడు ఇక్కడ మనకు వాగ్దానం ఇచ్చిండు. అలాంటి స్వరూపమే కలియుగ అవతారం ఈ వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి మామూలుడు కాదు. ఎవడైతే తప్పు చేస్తాడో వానికి ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. ఇది మేము తపస్సు ద్వారా మేము తెలుసుకున్న విషయం. ఎందుకంటే తపస్సు చేసే మేము ఈ గుళ్ళు కట్టాం. మా గుళ్ళ మీద వచ్చిన ఆదాయంతో వేరే మతస్థులు ఏందయ్యా బతికేది? మీకు మేము అన్నం పెట్టిన ఆరాధించినటువంటి ధర్మాన్ని మేము తీసేస్తామని మీరు అనుకుంటున్నారు. కాబట్టి మీరే తీసిపోతారు. యదృశ్యం తద్ నశ్యం. ఏదైతే పుడుతుందో అది నశిస్తుంది. మన వేదంలో ఉంది చావు పుట్టుకలు లేని స్థితి. సనాతన ధర్మం అంటేనే చావు పుట్టుకలు లేని స్థితి. ఎందుకంటే ఈ ధర్మంలో తపస్సులు ఉన్నాయి. ఈ ధర్మంలో సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ సత్యస్వరూపమైనటువంటి స్వరూపం ఉంది. కాబట్టి దీనికి పోవుడు అనేది ఉండదు. ఎవడైతే పోడగొడతాను అనుకుంటాడో వాడే పోయిండు. బ్రిటిష్ వాళ్ళు పోలేరా? అన్య మతస్థులు ఎందరో సార్లు వచ్చి దీన్ని అటాక్ చేశారు కదా. పాపాలు పెంచుకొని చచ్చిపోయారు. శివాజీ మహారాజు చేతిలో ఎందరో నవాబులు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళ పాపం పెరిగిందంటే చస్తారు. ఇది ధర్మం అన్నట్టు. భగవంతుడు స్థాపించినటువంటి ధర్మం ఇది. ఈ ధర్మం ఉన్నొద్దులే ఈ భూమి కానీ ఈ లోకం కానీ ఉంటుందని మన వేదాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ విధానాన్ని మేము ఖచ్చితంగా నిరూపిస్తాం. రేపు మేము మౌన ధర్నా చేస్తున్నాం. ధర్నా చేసి మా సంకల్పాన్ని మేము ఆ ఈవోకి కానీ ముఖ్యంగా అన్యమతస్థులు వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు కూడా ఉండకూడదు. అక్కడ ఆయన జీతం ఇస్తున్నాడు, ఆయనకే మోసం చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కదా. నాకు జీతం ఇప్పించిండు వెంకటేశ్వర స్వామి అని ఆయనకు సేవ అయ్యాలా అన్యమతస్థులు వచ్చి అలా ఉచ్చుకపోయి ఇప్పుడు బాధ చేస్తున్నారు. వాళ్ళు పాపాలు పెంచుకుంటున్నారు. వాళ్ళు పాపాలు అనుభవించుడే. ఎవడైతే పాపం చేస్తాడో వాడు ఖచ్చితంగా పాపం అనుభవించాల్సిందే. దీనికి ఖచ్చితంగా తిరుగులేదు. ఓం నమో వెంకటేశాయ. స్వామి మీరు చెప్పండి, ఈరోజు ఇలాంటి పరిస్థితి అంటే ఆలయాల్లో పరిస్థితులు చూస్తున్నాం. టికెట్లు లేదే లోపలికి అనుమతి లేనటువంటి పరిస్థితి. ఒక ఆదాయ వనరులు ఇచ్చేటటువంటి కేంద్రాలుగా ఆధ్యాత్మిక క్షేత్రాలు సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేటటువంటి ఇలాంటి ఆలయాలు మారాయి అనేటటువంటి ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఆలయాల మీద జరుగుతున్నటువంటి దాడి, హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడికి ఇప్పుడు స్వామివారే ఈ అంశాన్ని లేవనెత్తి ఒక అవకాశాన్ని కల్పించారు అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఓవరాల్గా ఈరోజు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఆలయాలను ఏ విధంగా కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది? మీలాంటి ఆధ్యాత్మిక సంఘాలు, హిందూ సంఘాల ద్వారా ఏ విధంగా జనబాహుల్యంలోకి అంశాన్ని తీసుకెళ్ళబోతున్నారు? హిందూ ధర్మంలో
సర్వే జనా సుఖినో భవంతు అన్నదే మన భావం కాబట్టి సనాతన నుంచి కూడా శాంతి 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 అంటూ వచ్చాం కాబట్టి ఈ స్థితికి మనం చేరుకున్నాం. నిజానికి మీరు అడిగారు మార్పు ఎలా చెందుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిన్న కర్ణాటకలో ఒక గుడి లోపలికి ఈ ఈవో గారు తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఎంటర్ అయ్యి ఆ ఉండీలు ఓపెన్ చేసే టైంకి అక్కడున్న ఆ యొక్క స్టాఫ్ అంటే పూజారులు వీళ్ళంతా కలిసి ఆ హుండీని టచ్ చేయడానికి వీల్లేదు, మీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే వెళ్ళి ముస్లిమ్స్ యొక్క సమాజ మసీద్ నుంచి తీసుకురండి, అలాగే క్రైస్తవుల చర్చిల నుంచి తీసుకురండి, అప్పుడు మాది కూడా తీసుకువెళ్ళండి అన్న నినాదం స్టార్ట్ అయింది. నిన్ను ఎదుర్కోగలిగారు. అలాంటి వాళ్ళకి మనం వెళ్ళి సపోర్ట్గా నిలబడితే ఖచ్చితంగా ఈ ధర్మం మార్పు జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున ఇక్కడ సమావేశం మన తిరుపతి రావడానికి కారణము మాది విశాఖపట్నం అండి. నేను త్రిమూర్తి త్రినాథ దేవాలయం యొక్క ధర్మకర్తని. అయితే గత లడ్డు కల్తీ అయ్యింది అని ఈ రోజున బయటపడింది. వాళ్ళు దొరుకుతారు. తిరుపతి దేవస్థానం యొక్క ఎక్కడికి పోరు, వెంకటేశ్వర కళ్ళు కప్పి ఎవరు ఏం చేయలేరు, దొరుకుతారు. దొరికినప్పుడు కఠినంగా శిక్షించాలి. అయితే అయిపోయింది, మనందరం తినేసాం. ప్రపంచం అంతా కూడా కల్తీ లడ్డుని తినేసాము, అది మళ్ళీ వెనక్కి రాదు. ఇది ముందు తెలుసుకోవాలి. గత ఇప్పుడు జరగాల్సింది ఏంటి, శిక్షిస్తారు, శిక్షింపబడతారు, దోషులు వర్తిస్తారు. కానీ ప్రజెంట్ ఇప్పటికైనా సరే ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన తిరుపతి దేవస్థానంలో పెద్ద వ్యవస్థ, అది చిన్న వ్యవస్థ కాదు. నెయ్యి బయట కొనడం ఎందుకు? నా ఆవేదన ఏంటంటే నెయ్యిని బయట కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? కాంట్రాక్టులకు ఎందుకు ఇవ్వాలి? నెయ్యి 320 రూపాయలు దొరకదని అందరికీ తెలుసు. మరి అంత తక్కువ దొరికితే కల్తీ అయ్యే ఉండొచ్చు అని అందరికీ అనుమానం వ్యక్తం అవుతుంది. కానీ నిజంగా గోవద అంటున్నాం. గోవులన్నీ తీసుకొచ్చి తిరుపతి కొండ మీద సంరక్షణ చేస్తే ఎన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఆ గోవులు సంరక్షిస్తారు. ఆ గోమయంతో అనేక రకాలు తయారు చేస్తారు. ఆ గోమూర్తంతో అనేక ఔషధాలు తయారు చేస్తున్నారు. అనేక పూజా విధానానికి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాలు, ఎన్ని పాలు కంటే అన్ని గోవుల్ని రక్షించుకుంటూ, గోవధ లేకుండా చేస్తూ, గోవులు రక్షించుకుంటూ, ఆ పాలు తీసుకుంటూ, ఆ పాలని మనకి ఆ వ్యవస్థ తయారు చేయవచ్చు కదా. కొన్ని వేల మందికి ఉపాధి కూడా కలుగుతుంది కదా. చేసిన స్వచ్ఛమైన నెయ్యి, ఆ మజ్జిగ కూడా తీసుకొచ్చి అన్నదానంలో ఇవ్వచ్చు కూడా. నా యొక్క ఆవేదనని ఈరోజు మీ ప్రేమ్ టీవీ ముందు చెప్తున్నాను. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్టో ప్రపంచం అంతా ఆలోచింపజేయబడుతుంది. నిజంగా ఆ వ్యవస్థ కనుక తిరుపతి దేవస్థానంలో కనుక జరుగుంటే ఎంతోమందికి, ఎన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది. స్వచ్ఛమైన నెయ్యి 320 కాదు 200 రూపాయలకే అది పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదని నాకు అభిప్రాయం. జయ శ్రీ నమో వెంకటేశ. ఓకే, సో మొత్తానికి ఇక్కడ వచ్చినటువంటి సాధు సంతువులు కావచ్చు, స్వామీజీలు ఒకటే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి అపచారాన్ని పక్కన పెడితే ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక అపచారాలు అక్కడ జరిగాయి. అసలు హిందువులకు సంబంధించినటువంటి ఆలయాల మీద ప్రభుత్వాల పెత్తనాలేంటి, రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడం వెనక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటి, దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరుతోటి ఈ ఆలయాలన్నింటినీ కూడా ఆదాయ వనరులుగా, ఆదాయాన్ని సంపాదించి పెట్టేటటువంటి ఒక ఆర్థిక వ్యవస్థలుగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది ప్రజల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఆవేదన వీళ్ళు వ్యక్తం చేస్తూనే తప్పు చేసినటువంటి వాళ్ళు విమర్శిస్తుంటే తప్పు చేయనటువంటి వాళ్ళు ప్రాయశ్చిత్తంతో ప్రస్తుతానికి ఆందోళన చేయడం, దీక్షలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సాధు సంతులంతా కూడా చాలా అభినందిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి ధర్మకర్తల మండలి విషయంలో కూడా రాజకీయ ప్రమేయం లేని, అలాగే ఎవరైతే క్రిమినల్ కేసులు లేకుండా కేవలం దైవ సాంత్వన, దైవ చింతన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీలంతా కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. తిరుపతి నుంచి కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు, ప్రైమ్9 న్యూస్.